నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. బియాండ్ ది హెడ్లైన్స్కి స్వాగతం. తెలంగాణలో కాకరేపుతున్న కాళేశ్వరం. ఒకరు కాళేశ్వరం అంటే మరొకరు కూలేశ్వరం అంటున్నారు. కాళేశ్వరం నీళ్లు తీసుకోకుండానే అత్యధిక దిగుబడి సాధించామంటున్న కాంగ్రెస్. బీఆర్ఎస్కు చిత్తశుద్ధి ఉంటే ప్రాజెక్టు కూలేది కాదంటూ విమర్శలు. ప్రాజెక్టును కాంగ్రెస్ ఎందుకు రిపేర్లు చేయట్లేదంటూ ప్రతిపక్షాలు ఫైర్. మేడిగడ్డతో సంబంధం లేకుండానే నీళ్లు తరలించామంటున్న బీఆర్ఎస్. అధికారం ఇస్తే వారం రోజుల్లో సరిచేస్తామంటున్న బీఆర్ఎస్. ఒక బ్యారేజ్ కుంగిపోతే మొత్తం ప్రాజెక్టును పక్కన పెట్టడం సరికాదన్న బీజేపీ. ప్రజలు రైతుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకోవద్దంటూ కమలం నేతలు. జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఏం చేశారని బీజేపీ నిలదీత. మొన్న ఎవరైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నపల్లి పంప్ హౌస్ వద్దకు చేరుకొని వీటిని ఈ మోటార్లను ఆన్ చేయండి, ఈ మోటార్ల ద్వారా రైతులకు నీళ్లు అందివ్వండి, 1,00,000 క్యూసెక్ల నీళ్లు ఇక్కడ సముద్రంలో కలిసిపోతున్నాయి, ఈ నీటిని మొత్తం ఇక్కడ స్టోర్ చేసుకొని తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వచ్చు, కానీ కేసీఆర్ మీద కక్షతోనే వీళ్ళు రైతులకు నీళ్ళు ఇవ్వట్లేదు. ఒక్క వారం రోజుల పాటు మాకు ఈ కాళేశ్వరం అప్పచెప్పండి, తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఎట్లా అందియాలి, ఎట్లా స్టోర్ చేయాలి. ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేస్తే దాన్ని మేడిగడ్డలో స్టోర్ చేసుకోకుండానే రైతులకు అందియచ్చు. కానీ అట్లా చేయకుండా కేసీఆర్ మీద కోపంతోనే వీళ్ళు ఇట్లా చేస్తున్నారు. కాకపోతే మీరు కనుక ఈ కన్నెపల్లి పంప్ హౌస్ను ఆన్ చేయకపోతే 60,000 మందితోని మేము తెలంగాణలో తీసుకొచ్చి 60,000 మందితోని ఈ కన్నెపల్లి పంప్ హౌస్ని ఆన్ చేస్తామని కేటీఆర్ సవాల్ విసిరారు. దానికి కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులు అసలు మేము కేటీఆర్ మాటినల్లా లేదంటే ఎన్డీఎస్ఏ మాటినల్లా. ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్తున్నదంటే ఒకవేళ దీంట్లో నీళ్లు స్టోర్ చేస్తే 377 పిల్లర్లే కాదు, 2 పిల్లర్లే కాదు, 377 పిల్లర్లు ఇంతే పరిస్థితి, 3 బ్యారేజ్ల పరిస్థితి ఇంతే ఉన్నది. కాబట్టి ఒకవేళ దీంట్లో మేము నీళ్లు నింపితే 44 గ్రామాలతో పాటు భద్రాచలం కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఉందని చెప్పేసి కాంగ్రెస్ మాట్లాడుతున్నది. అలాగే కాళేశ్వరంతో సంబంధం లేకుండానే తెలంగాణలో అత్యధిక పంట దిగుబడి చేసినాం, సో ఇట్లా ఇది అనవసరమైన ప్రాజెక్ట్ అని కాంగ్రెస్ మంత్రులు మాట్లాడుతున్నటువంటి మాట. దానికి కౌంటర్గా నిన్న మంత్రులు కూడా ఎక్కడైతే ఒక 10 టీఎంసీల వాటర్ ఒక్కసారే పోతున్నప్పుడు గోదావరి పక్కన నుంచి వెళ్తున్నప్పుడు అక్కడ భద్రాచలానికి ఏం కాలేదు, భద్రాచలానికి ఏం కాకుండా ఊర్లు మునిగిపోకుండా నీళ్లు నింపే బాధ్యత మాది, నీళ్ళు అందించే బాధ్యత మాది, దాన్ని బీఆర్ఎస్ స్వీకరిస్తుంది, అప్పగించండి అని చెప్పేసి నిన్న బీఆర్ఎస్ మంత్రులు కూడా సవాల్ విసరడం జరిగింది. అలాగే బీజేపీ నాయకులు అటు ఎవరు మన ఈటల రాజేందర్ గారు కూడా మాట్లాడారు. ఈటల రాజేందర్ గారు 100% కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతాంగానికి అవసరమైన ప్రాజెక్టు, నీళ్ళందించే ప్రాజెక్టు అని బీజేపీ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏం చెప్తున్నది, ఎందుకోసమని ఈ కాళేశ్వరాన్ని కూలేశ్వరం అంటున్నారు, ఎందుకోసమని రైతాంగానికి నీళ్ళు ఇవ్వట్లేదు అనే అంశాన్ని మనం చర్చించుకోబోతా ఉన్నాం. మనతో పాటు కాంగ్రెస్ నాయకులు మోహన్ గారు ఉన్నారు, అలాగే లక్ష్మీ నరసింహ గారు బీఆర్ఎస్ నాయకులు, అలాగే అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ నాయకులు. శ్రీనివాస్ గారు, మన అల్జాపూర్ శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, నిజంగానే కాళేశ్వరం కూలేశ్వరమా? తెలంగాణలో కాళేశ్వరం వల్ల ఉపయోగం రైతాంగానికి ఉందా లేదా? ఉంటే ఎందుకోసమని వీళ్ళు నీళ్ళు ఇవ్వట్లేదు? శ్రీనివాస్ గారు. ప్రేక్షకులందరికీ నమస్కారం. మధు గారు, ఖర్చు ఎంతైంది, ఆ ప్రాజెక్టు అక్కడనే అవసరమా లేదా ఆ ప్రస్తుతం ఆ విషయాన్ని పక్కన పెడితే ఆల్రెడీ ప్రజాధనం ప్రభుత్వం ద్వారా ఖర్చు చేయబడ్డది. సుమారుగా 1,10,20,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఇంకా కూడా ఖర్చు ఉన్నది. నాణ్యతలో కొంత లోపం ఉన్నా కానీ నష్టం జరిగింది. ఆ నష్టం కారణంగా ఎన్డీఎస్ఏ ఇప్పుడు ఆపండి, దానికి రిపేర్ చేయాల్సి వస్తుంది, దాని తర్వాతనే మీరు వాడుకోవచ్చిన ఉద్దేశంతో ఒక ప్రపోజల్ పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ సర్కార్ హయాంలో జరిగినటువంటి అభిప్రాయం, ఆ ఇన్స్పెక్షన్ రిపోర్టు మరి ఇప్పటికి కూడా అలాగే పెండింగ్ ఉంది.
ఇలా నుమాష్టాగా పెడితే రైతులకు నష్టం, రాష్ట్రానికి నష్టం, రాష్ట్ర ప్రగతికి నష్టం అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎలాగూ ఖర్చు పెట్టారు. తుమ్మిడిహట్ నుంచి చేయాల్సినటువంటి గ్రావెల్ ద్వారా పోవాల్సినటువంటి ఒక ప్రాజెక్టు ఈ రకంగా షిఫ్ట్ చేసి పెద్ద మొత్తంలో ఖర్చు చేసి ఇవాళ వృధాగా నిరుపయోగంగా పెడతామంటే ఏ మాత్రం కూడా అది అడ్వైజబుల్ కాదు. సర్కారు మీ రాజకీయాల కోసం, ఒకరి మీద ఒకరు దూషించుకోవడం కోసం లైవ్ గా ఇష్యూస్ ని మరి ఉంచుకొని, ఉదాహరణకు కేసీఆర్ గారు లేకుంటే టీఆర్ఎస్ సర్కార్ ఈ రకంగా తప్పు చేసిందని చెప్పి చెప్పుకోవడానికి కోసం అన్ని ఊజుడుగా ఆ ప్రాజెక్ట్ పెడతా అంటే ఈ యొక్క రాష్ట్ర ప్రజలు ఎవరు ఒప్పుకోరు. రాష్ట్ర ప్రజలకు, కష్టపడే రైతులకు ఆ నీరు అవసరం. ఆ అవసరాన్ని మరి గుర్తించి ఆ రిపేర్ చేయించి ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తే రాష్ట్రానికి ఉపయోగం కదా. మీరు ఇంటెన్షనల్ గా తప్పు, ఇంటెన్షనల్ గా ఇవ్వకుండా, రిపేర్ చేయించకుండా, ఖర్చులకు డబ్బులు ఇవ్వకుండా ఆ దూషించడం కోసం ఉదాహరణ పెట్టుకొని చేస్తా అంటే మిమ్మల్ని కూడా ఏ రకంగా కాంగ్రెస్ ప్రజలంతా కూడా కేసీఆర్ గారిని మరి దూషిస్తా ఉన్నారు, దూషించి పక్కన పెట్టారో కాంగ్రెస్ కి కూడా మిమ్మల్ని కూడా ఈ యొక్క రాష్ట్ర మీ యొక్క తప్పుని గుర్తించి మిమ్మల్ని కూడా బుద్ధి చెప్తారు, శిక్షిస్తారు. కాబట్టి ఇటువంటి ఒక విషయాలకు పోకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రగతి కోసం వ్యవసాయం చాలా ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెన్స్ గుర్తించి నీళ్ళు అందించాలి. అన్కవర్డ్ ఏరియాని కూడా అందించడానికి ఆలోచించండి. మీరు తప్పుని ఎత్తి టైంపాస్ చేయకండి దయచేసి. మీ డబ్బేం కాదు, నా కేసీఆర్ గారి డబ్బు కాదు, ప్రజల డబ్బు, మా అందరి డబ్బులు. ఆ డబ్బుని ఉపయోగించండి. 1,00,000 కోట్ల రూపాయలు వేస్ట్ ఎందుకు చేస్తారు మీరు? ఇంకా కొత్తగా విచిత్రం అనిపిస్తుంది మాది గారు. రేవంత్ రెడ్డి గారు కొత్త ప్రపోజల్ తుమ్మిడేటి సర్వే చేయండి అని చెప్తారు. కొత్త ప్రపోజల్ అక్కడి నుంచి అయితే బాగుంటది, అక్కడి నుంచి అయితే మంచిగా పారియచ్చు, ఇంకా ఎక్కువ నీళ్ళు వస్తే మనకు ఎక్కువ కెపాసిటీగా అవకాశం ఉన్నదని చెప్పేసి చెప్తా ఉంటారు. దీని అర్థమైంది, ఇది మొత్తంగా కూడా ఇలాగే పెట్టేసి మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ కట్టడానికి ఇంకా 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి దాంట్లో మీ యొక్క అందరి యొక్క పర్సంటేజ్ల కోసం కొత్త ప్రాజెక్ట్ ప్రపోజ్ చేస్తున్నారు. కొందరేమో మీ కాంగ్రెస్ పార్టీలో మీ ప్రపోజల్ ని సపోర్ట్ చేస్తున్నారు, కొందరేమో మిమ్మల్ని పక్కన పెట్టి దీన్ని ఉపయోగించాలని ఒక ఆలోచన. మేము ఎంక్వైరీ చేయించాము, 27 జూన్ కల్లా అయిపోతే, జూలై కల్లా అయిపోతుంది చెప్తా ఉన్నారు. ఈ డబల్ టంగ్ మాటలు ఏందో అర్థం కాదు. రైట్. కాంగ్రెస్ పార్టీ ఒక మాట మీద ఉండాలి. మీ పాలసీ ఏందో, విధానం ఏందో ప్రజల ముందర పెట్టండి. ప్రజా ఉపయోగ కార్యక్రమం చేయాలి తప్ప ప్రజలకు మోసం చేయడానికి, దగా చేయడానికి ఈ రకంగా 1,00,000 కోట్ల రూపాయలతో ఆడుకోవద్దు. ఈ రాష్ట్రం గమనిస్తా ఉన్నది, రైతులు గమనిస్తా ఉన్నారు. ఎవరు కూడా క్షమించరు మిమ్మల్ని, ఇద్దరిని కూడా, రెండు పార్టీలు కూడా. రైట్. శ్రీనివాస్ గారు మళ్ళీ మాట్లాడిస్తాను మీతోని. మనం గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి గారితో మాట్లాడదాం. లక్ష్మీనరసింహ గారు, కేటీఆర్ చెప్పినట్టు వినాలా లేదంటే ఎన్డీఎస్సీఏ చెప్పినట్టు వినాలా? కేటీఆర్ ఒక ఇరిగేషన్ మంత్రిగా చేయలేదు, ఒక ఇంజనీర్ కాదు. కేటీఆర్ చెప్పినట్టు ఎందుకు వింటారు, ఎన్డీఎస్సీ చెప్పినట్టు వింటారు? కానీ ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి పెద్ద శ్రీనివాస్ గారికి, మోహన్ గారికి, మీకు అదేవిధంగా బిఆర్కే న్యూస్ వీక్షకులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నదో ఆ కక్ష సాధింపు చర్యలలోనే ఇది కూడా ఒక భాగం మాత్రమే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా చేస్తున్నది ఏంటి, కుట్ల రాజకీయం. అంతా రైతాంగాన్ని సంక్షోభంలో పెట్టేటువంటి రాజకీయం చేస్తుంది తప్ప ఇంకోటి లేదు. తెలంగాణ ప్రజానికం మొత్తం కూడా, ఇందాక సీనన్న చెప్పినట్టు, తెలంగాణ ప్రజానికం మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఈ ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు అని చెప్పి చూస్తా ఉన్నారు. గతంలో ఎట్లా ఉండే కేసీఆర్ గారి నాయకత్వంలో, అదే విధంగా ప్రస్తుతం ఎట్లా ఉంది అనేది క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇలా కాంగ్రెస్ వాళ్ళకి ఏమైపోయిందనంటే, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు వదిలితే వాళ్లకు పంట పొలాలకు సరిపోయేటువంటి ఎరువులు ఇవ్వాలి. ఎరువులు ఇచ్చిన తర్వాత అదే విధంగా పండినటువంటి పంటను కొనాలి. ఆ పంటకు బోనస్ ఇవ్వాలి. ఇవ్వకపోతే ప్రతిపక్షాలు ఎంట పడతాయి. ఇవన్నీ కూడా ఏంటంటే చేతగాక వీళ్ళతోని పరిపాలన వీళ్ళ వల్ల కాక ఇవన్నీ కుంటి సాకులు చెప్పుకుంటా ఈరోజు కాలం వెళ్ళదీస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కేటీఆర్ గారు ఏమన్నారండి, తుమ్మిడిహట్టి ఏదైతే మన కన్నెపల్లి దగ్గర మరి నీళ్లు లేవు, లేకపోతే
మేడిగడ్డ మొత్తం కొట్టుకపోతుంది మరి అని చెప్పి వీళ్ళు కాంగ్రెస్ నాయకులు ఎవరైతే అసత్య ప్రచారాలు చేస్తున్నారో అవన్నీ మేము చూస్తాం. అసలు వాస్తవంగా మేము ఏమైనా తప్పు చేసినామా, మా తప్పులు మేము నిజంగానే వీళ్ళు ఇన్నిసార్లు కావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేస్తారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది చూస్తాము, నీళ్ళ లభ్యత ఉందా లేదా అని చెప్పి మనం వెళ్ళడం జరిగింది. మీరే కదా ఒకవేళ మేము నిజంగా తప్పు చేస్తే మేము అక్కడ పోయి చూస్తే పబ్లిక్ అయితే చూస్తారు కదా, మమ్మల్ని పోకుండా 10 జాగాలలో మీరు ఆపి మమ్మల్ని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏముందో ఒక్కసారి గమనించాలి. అక్కడ 93 మీటర్లు కంటే తక్కువ నీళ్లుంటే ఎత్తడానికి వీల్లేదు, 93 మీటర్ల కంటే ఎక్కువ ఉంటే నీళ్లు ఎత్తొచ్చు. అది కూడా మేడిగడ్డతో సంబంధం లేకుండా ఎత్తి అన్నారంలా పోయొచ్చు. సో దాన్నే చెప్పడం జరిగింది కదా. వీళ్ళు ఇప్పుడు ఎంతసేపు ఉన్నా గానీ ఎన్డీఎస్ఏ చెప్పింది, ఎన్డీఎస్ఏ ప్రాజెక్ట్ మొత్తం కొట్టుకోపోతుంది ప్రాజెక్టు అని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది. ఏడ ఉందా రిపోర్టు? ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది క్లియర్ గా, మేడిగడ్డలో 7th పియర్స్ దగ్గర ఆ పిల్లర్ అనేది కుంగుబాటు అయింది, దాన్ని రీప్లేస్ చేయాలి అని చెప్పి చెప్పింది. అన్నారం సుందీల దగ్గర చిన్న చిన్న లీకేజీలు ఉన్నాయి, అవి మనం రిపేర్ చేసుకుంటే మనం వాడుకలోకి తీసుకురావచ్చు అని చెప్పి క్లియర్ గా చెప్పింది. వీళ్ళు అధ్యయనం చేయడానికనే ఇవాళ 120-130 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యయనం చేయడానికి 32 నెలలు పడితే వీళ్ళకు ఉన్న కాలం ఎంత అండి? ఇంకా మా అంటే ఇంకో 20 నెలల కాలం ఉంది. 20 నెలల్లో వీళ్ళు చేసేది ఏముంది? రైతాంగానికి ఇచ్చేది ఏముంది? వీళ్ళు ఇప్పుడు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ప్రపంచం మొత్తము ఎంతో మంది ప్రశంసించారు, ఎంతో మంది అద్భుతమైనటువంటి ఒక మెగా ఇంజనీరింగ్ అని చెప్పి కితాబునిచ్చారు. అట్లాంటి ప్రాజెక్టును 3 సంవత్సరాలలో పూర్తి చేస్తే ఈ బుద్ధిమంతులు 3 సంవత్సరాలు వీళ్ళు ఆ కాగితాలు చూడడానికనే అయిపోయింది. అంటే ముందుగా ఏంటంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు, ఈ తెలంగాణలో ఏ ప్రాజెక్ట్ ఎక్కడుంది, ఏ నది ఎక్కడుంది, ఏ నీళ్ళు ఎక్కడ పోతాయో తెలియనికైనా నాకు ఇంత టైం పట్టింది అని చెప్పి. అంటే మనం అంత దౌర్భాగ్య దుస్థితిలా ఇలా ఉన్నాం అనేది స్పష్టంగా చెప్తా ఉన్నాను. నేనేమంటున్నానంటే ఈరోజు రైతాంగానికి నీళ్ళు ఇచ్చే విషయం మీద మేము కొట్లాడుతున్నాం. మేము రాజకీయాలు చేయాలనో లేకపోతే మాకు ఇంకేదో వీళ్ళ మీద కక్ష మేమేదో ఈర్షతోటో మేము చేసేటువంటి పరిస్థితి లేదు. రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని అడుగుతున్నాం. ఇలా 31 నెలలు అవుతుంది. 31 నెలల నుంచి మీరు దాన్ని ఏ విధమైనటువంటి రిపేర్లు చేయకుండా, ఎన్డీఎస్ఏ సూచనలను పాటించకుండా పక్కకు పెట్టి ఏదైతే ఆచరణకు సాధ్యం కాదు కమ్యూనిటీ దగ్గర ఏదైతే ఉన్నదో ఆ సాధ్యం కానటువంటి ప్రాజెక్టును పట్టుకొని మీరు ఇంకా మేమేందో చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేయాలనుకుంటే ఇది తగదు అని చెప్పి మేము చెప్తాం. ఎందుకంటే కమ్యూనిటీ దగ్గర 152 మీటర్లు తీసుకుపోతామని అంటారు. వాళ్ళు ఒప్పుకుంటలేరు కదా. ఒప్పుకోకనే కదా కేసీఆర్ గారు ఇదంతా అయ్యేటట్టు లేదు, మనము పుణ్యకాలం అంతా అయిపోతుంది, అదే విధంగా తెలంగాణ ప్రజలు చాలా నష్టపోతారని చెప్పే కదా ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ చేసింది. దేనికోసం చేసిండండి? ఇదంతా ఏంది అని అంటే వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ చేత కాక, పరిపాలన చేత కాక, అదే విధంగా రైతుల సంక్షేమం తెలియక, ఏ విధంగా సంక్షేమ పథకాలు ఇవ్వాలి, రైతులను ఏ విధంగా ఆదుకోవాలో తెలియక ఇవంతా ఉచిత ప్రగల్భాలు, ఉచితంగా బదనాం చేయడం, అదే విధంగా ఉచిత ఉపన్యాసాలు చేయడం తప్ప ఇంకోటి లేదు తెలంగాణ. రైట్ నరసింహారెడ్డి గారు మళ్ళీ మాట్లాడేసారు మీతో. మోహన్ గారు, మాకు అప్పగిస్తే మేము ఆ కాళేశ్వరాన్ని నుంచి రైతులకు ఎట్లా నీళ్ళు ఇయ్యాలో ఇస్తాం, ఏదన్నా ప్రమాదం జరిగితే దాన్ని బీఆర్ఎస్ బాధ్యత తీసుకుంటుంది, అవసరమైతే బీఆర్ఎస్ రద్దు అవుతుంది, దాన్ని కేసీఆర్ గారు బాధ్యత తీసుకుంటున్నారు అంటున్నారు. అప్పగించడానికి సిద్ధంగా ఉన్నారా? నమస్కారం అండి, గుడ్ మార్నింగ్ ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకు, మీకు బీఆర్కే యాజమాన్యానికి, ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ అన్న. వినొస్తుందా? వినిపిస్తుంది, చెప్పండి. అయితే నేనేమంటున్నానంటే మిత్రమా, ఇప్పుడు కేటీఆర్ అనే వ్యక్తి ఏదో రకంగా రాజకీయ నేపథ్యంతో అభద్రతా భావంతో ఉన్నారు అనేది ప్రజల యొక్క భావం. ఎందుకు ఈ విషయాలు ప్రస్తావిస్తున్నానంటే, గతంలో 9.5 సంవత్సరాల కాలము వారే పాలించినారు, వారి హయాంలో కాళేశ్వరం పూర్తయింది. మరి అప్పుడు చేయలేనటువంటి పని వారం మాకు ఇవ్వండి మేము చేస్తామనేది కూడా ప్రజల్లో హాస్యాస్పదంగా ఉంది ఈ ప్రశ్న. ఇక రెండో అంశం ఏంటంటే, వాస్తవానికి కూడా కేటీఆర్ గారు ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. వారికి ప్రజలు, వారి ఫాదర్ గారికి, కేసీఆర్ గారికి ప్రతిపక్ష పాత్ర పోషించాలని వారికి ప్రజలే నిర్ణయం ఇచ్చారు. వీరు ప్రతిపక్ష ఉపనాయకుడిగా బాధ్యతారహితంగా ఇలా స్టేట్మెంట్ ఇవ్వడం అనేది తెలంగాణ సమాజానికి మంచిది కాదు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే,
ఇప్పుడు ఎన్టీఎస్ఏ ఎవరు, సిడబ్ల్యూసి ఎవరు, వారెవరు వీరెవరు అనడానికి మరి వారు ఆ వ్యవస్థలను ఈ రాజ్యాంగం పుట్టించింది. లేదు రాజ్యాంగం కంటే మేమే గొప్ప, మాకు ఇవ్వండి మేము చూసుకుంటామంటే ఈ బీఆర్ఎస్ పార్టీకి ఏ రకమైన అధికారాలు ఉన్నాయండి? ప్రజల మాన ప్రాణాలతో ఆడుకోవడానికి, ప్రజల ఆస్తి నష్టం కానీ ప్రభుత్వ ఆస్తి నష్టం కానీ మేము చూసుకుంటామంటే మీకు తాడు లేదు బొంగురం లేదు. మీరు ఏ రకంగా మీరు ఈరోజు మాకు వారం ఇవ్వండి, మేము ఏదైతే దీన్ని ఏమంటారు, ఒక్క నిమిషం, మేము నీళ్లు మీరు లిఫ్ట్ చేసి మేము పంపిస్తాము మీరు చూడండి అంటే మరి 9.5 సంవత్సరాలు మీరే ఉన్నారు. కన్నెపల్లి నుండి నీళ్ళు ఎత్తి పోస్తాము అంటే ఇలా క్లియర్ తేడా తెల్లంగా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారండి. ఎవరండి? ఎన్డీఎస్ఏ వాళ్ళు ఏమని ఇచ్చారు? ఏదైతే మేడపల్లి దీని మేడిగడ్డ ప్రాజెక్టులో 7th బ్లాక్లో 16 నుండి 21 వరకు దాదాపు 6 పిల్లర్లు కుంగిపోయినాయి, చాలా డ్యామేజ్ అయింది. దాన్ని రీప్లేస్మెంట్ చేయడం వల్లనే మార్గం ఉంటుంది. అంతవరకు నీళ్లు వదలకూడదు, అది చాలా సిచ్యువేషన్ ఖరాబ్ ఉంది, బ్యాడ్ ఉంది, దాని జోలికి పోవద్దు అని వాళ్ళు ఇచ్చినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఎస్ఏ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు. అంతేకాదండి, ఆ 2 బ్యారేజ్లే కాదు, కింద ఉన్నటువంటి సుందిల్లా కానీ అన్నారం కానీ వాటిది కూడా కింద పిల్లర్ లెవెల్లో ఉన్నటువంటి కాంక్రీట్ కూడా డ్యామేజ్ అయింది. వాటిని కూడా పునరుద్ధరణ చేయాల్సిందే. ఆ తర్వాతనే నీళ్లు మీరు దీంట్లో ఫిల్ చేయాలి, దీంట్లో తీసి ఇక్కడి నుండి మీరు దీన్ని నింపిని పంపాల్సి వస్తుంది. అంతేగాని మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నా ఇది ప్రాణ నష్టం ప్రమాదం ఉంది, కింద ఉన్నటువంటి ప్రదేశాలని ప్రమాదం పొంచి ఉందని ఎన్డీఎస్ఏ వాళ్ళు చెప్పినటువంటి వాస్తవాలు. మేము మా ముఖ్యమంత్రి వర్యులు గత 2 నెలల క్రితం కూడా వారు వెళ్ళి సైట్ను విదర్శించి అక్కడ ప్రాజెక్ట్ అంతా చూసి ఖచ్చితంగా దాన్ని పునర్నిర్మిస్తాం, దాన్ని పునరుద్ధరణ చేస్తాం. 2027 వరకు దాని ఆధునిక టెక్నాలజీ తోటి 80 మీటర్ల లోతుగా దాని టెక్నాలజీ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని వారు స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ వీరు బీఆర్ఎస్ పార్టీకి ఒక ప్రత్యేకమైన ఒక శైలి ఉందండి. అదేంటంటే ప్రజల మాన ప్రాణాలతో, ప్రజల ఆస్తి నష్టంతో, ప్రజలు నష్టపోతే వాళ్ళని చూసి రాజకీయం చేసి నవ్వుకునే వ్యక్తిత్వం కేటీఆర్ గారిది, మరి వారి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీది. దీనికి ఉదాహరణ చెప్తా. ఒకరేమో కేసీఆర్ గారి దత్తపుత్రుడైనటువంటి బాల్కా సుమన్ ఏమో ట్రైన్లు తలగబెట్టండి, పట్టాలు కోసేయండి, దాన్ని ఏమంటారు ఎండి ఆఫీసులు తలగబెట్టండి అంటే, ఇప్పుడు ట్రైన్ తలగబెడితే దాంట్లో మనుషులు ఉంటారు, పట్టాలు కోసేస్తే ట్రైన్ యాక్సిడెంట్ అంటే 100 మంది ప్రాణాలు పోవాలి, వాటిపైన రాజకీయాలు చేయాలి. అట్లాగే చూడండి ఈరోజు దీంట్లో ఏదైతే ఈ కన్నపల్లి నుండి నీళ్లు వేస్తే ఏదైనా ప్రమాదం జరిగితే ఆల్రెడీ వాళ్ళు అఫీషియల్గా మనకు లెటర్ ఇచ్చినారు, అది మన దగ్గర ఉంది, మీకు ఈమెంట్ ఇస్తాను. దాంట్లో మనం గూగుల్ చేసినా కానీ 385 పేజీలతో ఇచ్చినారు ఎన్డీఎస్ఏ వాళ్ళ రిపోర్టు. అది చాలా ప్రమాదం పొంచి ఉందని చెప్తే లేదు విలువండి అంటే ఎవరండి దానికి బాధ్యులు? ఆ కింద ముంపు ప్రాణానికి గురైనటువంటి వారికి ప్రాణనాశనం నడిగితే ఎవరు బాధ్యులు? ఇవాళ బాధ్యతగా ఉన్నటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైనా జరిగితే ఎవరిపైన వస్తుంది? రాష్ట్ర ప్రజల ప్రాణం ఎవరు బాధ్యులు తీసుకోవాలి? అంటే ఇది కేవలం వాళ్ళ ప్రాణం నష్టం జరిగితే దాన్ని బట్టి రాజకీయం చేయాలన్న ఆలోచనతో ఉన్నారు తప్ప వీళ్ళకి మంచి ఉద్దేశం లేదు. మీకు వారం రోజులే కాదు 9.5 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజలు మీకు అవకాశం ఇచ్చినారు. అప్పుడు చేయలేదట, ఇప్పుడు వారంలో చేస్తారంట. ఆటరాగా పాదగజ్జలు అన్నట్టు వెనకడికి సామెత ఉంటుంది. మీరు నిజంగా చేయగలిగితే అప్పుడే చేసేవాళ్ళు. ఎక్కడండి కాళేశ్వరంలో చాలా వాళ్ళు ఎన్డీఎస్సీ వాళ్ళు రిపోర్ట్లు ఇచ్చినారు. ఏమండి? నాణ్యత లోపం, తర్వాత డిజైన్ ప్లానింగ్ లోపం, తర్వాత దాని మెయింటెనెన్స్ 0% మెయింటెనెన్స్, ఇది చాలా దయనీయంగా ఉంది. అంటే ఇప్పుడు దాన్ని ఆధునికంగా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు దాని ప్రత్యేక శ్రద్ధ వహించి 80 మీటర్లు బోర్వెల్ లోపలికి దించి దాన్ని రిపేర్ చేయించాలి, దాన్ని పునరుద్ధరణ చేయించాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు తప్ప ఇక్కడ రాజకీయాలకు స్థావరం లేదు. ఇప్పుడు అన్నగారు అన్నారు, మేము నీళ్ళు వదిలితే అక్కడ పంట పండితే ఎక్కువ పంట పండుతుంది, దాని దిగుమతి ఎక్కువ వస్తుంది, దానివల్ల మేము ఇవన్నీ గవర్నమెంట్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది, దానివల్ల వీళ్ళు నీళ్ళు ఇవ్వలేకపోతున్నారని. వాస్తవానికి కొద్ది అందరం చదువుకున్న వాళ్ళం ఉన్నామండి. మేము ఎన్డీఎస్సీ ఎవరండి, మాకు సంబంధం లేదని కేసీఆర్ గారికి అధికారికంగా చెప్పమానండి. మేమే దీని ఎన్డీఎస్సీ మేమే అధికారికంగా చేస్తాం. ఇదే కేసీఆర్ గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారండి. ఏమని? దీనికి పూర్తిగా ఇంజనీర్ నేనే, నా రక్తం బొట్టు ఖర్చు పెట్టి కట్టించిన నా మానసిక పుత్రిక అని కట్టినారండి. మరి ఈ రోజు దాని డ్యామేజ్ అయినప్పుడు బాధ్యత కదా
ఒక్క నిమిషం సార్, ఇప్పుడు నేనేమంటున్నానంటే ప్రజాస్వామ్యబద్ధంగా అనుకున్న ముఖ్యమంత్రి గారి పైన పూర్తి బాధ్యత ఉంటుంది. మీరు బాధ్యత లేని వాళ్ళు మీరు ఏమన్నా మాట్లాడవచ్చు, కానీ ఇక్కడ బాధ్యత ఉన్నాం కాబట్టి ప్రజల ప్రాణాలతో ఆడుకోలేరండి. మీరు దాన్ని కూడా రాజకీయం చేసి మేము నీళ్ళు నింపుతాం పంపుతామంటే మరి మీ కాలంలో ఎందుకు పంపలేదు? మీరు పంపినప్పటికీ ఈ రాష్ట్రంలో వరి ధాన్యం కంటే ఒక్క చుక్క కాళేశ్వరం నీళ్లు వాడకుండా మీకంటే 10 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ పంట మేము పండించినటువంటి చరిత్ర 2023లో 24లో మేము పండించినాం, 23లో మీకంటే 10 మెట్రిక్ టన్నులు ఎక్కువ పండించినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారు. రైట్ మోహన్ గారు మళ్ళీ మాట్లాడిస్తాను మీతో. శ్రీనివాస్ గారితో మాట్లాడు. శ్రీనివాస్ గారు, నిజంగానే కాళేశ్వరంలో పని లేకుండా రైతాంగం ఇంత పంట పండించిన అంటుంది, మరి అసొంటప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు? ఇక ఇవన్నీగా గొప్పలకు చెప్పుకునే మాటలతోనే ఇవన్నీ రాజకీయం కోసం మాట్లాడుతున్నారు. ఇవన్నీ అర్థమవుతా ఉన్నాయి. మొదటి నుంచి తెలంగాణ అంటే అవిభక్త ఆంధ్రప్రదేశ్ కూడాను వ్యవసాయంలో వరి పండించడం చాలా ముందున్నది, చాలా అగ్రస్థానంలో ఉంటుంది, 5 స్థానాల్లో. ఇప్పుడు కూడా అదే ఉంది. కొంతమేరకు పెరిగింది, పెరగలేని కాదు. అంత మాత్రాన చారణ పనికి బారణ ఖర్చు చేయడం అనేది, దాని భారం ప్రజల మీద వేయడం అనేది, అది ఆ నిర్ణయం ఆ యొక్క చర్చ చాలా పెద్ద అంశం. దాని జోలికి పోదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ నీళ్లు, ఆ ప్రాజెక్టు వాడుకోవాలి. ప్రభుత్వం భేషాలకు పోతుంది. పుణే నుంచి ఆ టీంని మాట్లాడిన ఐఐటి బాంబే, మన ఆర్మీకి సంబంధించినటువంటి టీం ఎక్స్పర్ట్స్ వాళ్ళు రిపేర్ చేయొచ్చు జూన్ జూలై వరకు, నెక్స్ట్ 27. సరే, అంత మటుకు అక్కడ ఈసారి కాకపోవచ్చు. అనవసరంగా జీతికి పోయి వీలే తమాషా చేయడం, టీఆర్ఎస్ పోయి ఇంతమంది పోయి మేము చార్జ్ చేస్తాం, వాటర్ అందిస్తాం, ఇవన్నీ కూడా చేయకండి. తప్పు న్యూసెన్స్ చేయకండి రాజకీయాల కోసం. డెఫినెట్ గా వాళ్ళ అయిపోయింది 3 సంవత్సరాలు అయిపోయి, 5-6 సంవత్సరాలు అయిపోయి. ఇప్పుడు ఆ వాటర్ ని 6 నెలల్లో, 10 నెలల్లో, 12 నెలల్లో రిపేర్ బాగా చేసి ఇంకా నష్టం జరగకుండా, ప్రమాదాలు జరగకుండా ఆ వాటర్స్ ని మనం వాడుకునే విధంగా మళ్ళా కొంత ఖర్చు పెట్టి రిపేర్ కోసం ముందుకు వస్తుంటే సంతోషించాలి. కానీ రేవంత్ రెడ్డి గారు మళ్ళా మధ్యన ఆ మాట మాట్లాడడం బాధిస్తా ఉంది. 9 ఏళ్ళ నుంచి మళ్ళా కొత్త ప్రభుత్వం కోసం. ఇది కాదు. దీనికోసం ఇది చేస్తే మళ్ళీ వాటర్ వాడితే మళ్ళీ పాత చేసిన వాళ్ళకు పేరు వస్తుందేమో అనే ఒక ఉద్దేశంతోనైతే అయితే ఉన్నదో, ఆ ఇంటెన్షన్, ఆ మాలఫైడ్ ఇంటెన్షన్ ఉండదు ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి. ఇది చేస్తా అంటూ మేము స్వాగతిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తుంది, దాన్ని వెల్కమ్ చేస్తాం. రిపేర్ యాజ్ ఎ పాసిబుల్ చేయించండి. కొత్త ఆయకట్టు ప్రాంతం ఏదైనా అవకాశం ఉంటే మళ్ళీ అక్కడి నుంచి లిఫ్ట్ చేసేటువంటి అవకాశం ఉంటే చేయండి. అంతేకాని నుమాస్టాగా పెట్టుకోండి. ఆనాడే ఎన్డీఏసీ చెప్పింది, దాని తర్వాత ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్ 10,000 కోట్లు 12,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే దీనికి అడిషనల్ గా అని చెప్పడం. సబ్జెక్ట్ 10,000 1200 సబ్జెక్ట్ కరెక్షన్. ఆ నిర్ణయం మరి ఆ కేసీఆర్ గారు అప్పుడు ఎందుకు తీసుకోలేదు? వారి హయాంలోనే ఒపీనియన్ వచ్చింది. దాని తర్వాత వారు సర్కార్ అప్పుడే ఇనిషియేటివ్ తీసుకుని ఉంటే ఆ పని కంటిన్యూ అయి ఉండేది. ఆ పెండింగ్ పెట్టినారు, అన్యూజ్డ్ గా ఉన్నది. ఇప్పుడైనా కనీసం రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చి ఆ రిపేర్ చేయించండి, ప్రజలకు అందించండి. రైట్. తెలంగాణ మొత్తం కూడా మోరోవర్ మధు గారు నార్థన్ తెలంగాణ మొత్తంగా కూడా ఈ 4-5 జిల్లాలు మోస్ట్లీ వాళ్ళు దుబాయ్, మస్కట్, దుబాయ్లో పోతారు, గల్ఫ్ దేశాలకు పోతారు కూలీలుగా. చేతి నిండా ఇక్కడ పని ఉంటే, చేతి నిండా కష్టం లేకుండా మార్కెట్ బాగుండి, మార్కెట్ సపోర్ట్ ఉండి, వ్యవసాయం కోసం నీళ్లు ఇస్తే, కరెంట్ ఇస్తే ఇక్కడి నుంచి ఎందుకు పోతారు? అనేక మంది భూస్వాములు లేకుంటే బాగా భూములు ఉన్న వాళ్ళు కూడా పట్టణాలకు మైగ్రేట్ అన్నోడు అందరు కూడా కౌలు ఇస్తా ఉన్నారు. ఆ కౌలు కష్టపడి పనిచేయని సిద్ధంగా ఉంది ఇక్కడ రైతులు. మళ్ళీ మాట్లాడిస్తాం కూడా. రైట్. లక్ష్మీ నరసింహారెడ్డి గారు, 44 గ్రామాలు భద్రాచలం కొట్టుకుపోతుంది అంటుంది. అలాగే కన్నపల్లికి మొన్న పోయిరు కేటీఆర్ గారు, మళ్ళీ 60,000 మందితో పోయి మోటార్లు ఆన్ చేస్తా అన్నాడు. మొన్న పోయినప్పుడే ఆన్ చేస్తే అయిపోవు కదా, ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ప్రభుత్వము వాళ్ళ తప్పును వాళ్ళు గుర్తించి వాళ్ళు ఆపరేట్ చేస్తే బాగుంటది అనేది మా ఉద్దేశం. ఇప్పుడు మేము చట్టాన్ని, న్యాయాన్ని, అదే విధంగా ప్రభుత్వాన్ని మేము గౌరవించుతున్నాం. మేము వీళ్ళ లేక మైకు దొరికింది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడి
మోక మీదకి వచ్చే వరకు మేము పారిపోయేటోళ్ళం కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక సిద్ధాంతంతో పనిచేస్తున్నటువంటి పార్టీ. గతంలో 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో కూడా ఒక సిద్ధాంతము, ఒక పద్ధతితోటి చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసినాం. సోదరుడు మా మోహన్ అన్న చెప్తాడు, కాళేశ్వరం తోటి సంబంధం లేకుండా లక్షల ఎకరాలలో సాగు జరిగింది, మేము ధాన్యం ఉత్పత్తి చేసినామని చెప్తున్నారు. కాళేశ్వరం లేక ముందు కూడా శ్రీశైలం, నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్, ఇట్లా ఏవైతే ఈ ప్రాజెక్ట్ జూరాల ఇవన్నీ ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో అప్పుడు 35 లక్షల ఎకరాలలో మాత్రమే సాగు జరుగుతూ ఉండే 2014-2015 ప్రాంతంలో. మరి 2023 ఆ ప్రాంతానికి వచ్చే వరకు 1.21 కోట్ల ఎకరాల సాగుకు మరి ఈ తెలంగాణ రైతాంగం మొత్తం పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇది అంత ఎట్లా పెరిగిందండి? మరి గతంలో వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఎందుకు పెరగలేదు? అప్పుడు ఎందుకు వ్యవసాయం అనేది 35 లక్షల ఎకరాలకే పరిమితం అయింది? మరి 2023కి వచ్చే వరకు 1,21 లక్షలకు ఎట్లా పెరిగింది? ఇదంతా ఏంది అని అంటే దాదాపు ఇవాళ నేనేమంటున్నానంటే భూగర్భ జలాలు కూడా దాదాపు 5 నుంచి 10 అడుగుల మేర పెరిగిన మాట వాస్తవం కాదా? ఒక్కసారి వీళ్ళు పునరాలోచన చేసుకోవాలి. పాలమూరులో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కానివ్వండి, ఈ ప్రాజెక్టులన్నీ వీళ్ళు దశాబ్దాల కాలం పాటు పెండింగ్ లో పెడితే మరి అక్కడ రైతాంగం అంతా వలసలు పోతున్నారు, అక్కడ రైతాంగం అంతా దిక్కుతోచని స్థితిలో ఉన్నారని చెప్పి మరి కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పాటైన తర్వాత యుద్ధ ప్రాతిపదికన 2 సంవత్సరాలలో పూర్తి చేసి ఇవాళ లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవాళ ఎక్కడి మేడిగడ్డ, ఎక్కడి సూర్యాపేట, ఈ పెన్పహాడ్ మండల్ రావిచెరువు గ్రామం వరకు ఇవాళ కాళేశ్వరం నీళ్లు తీసుకపోతే 275 కిలోమీటర్ల మేరకు వీళ్ళకి ఏందనంటే ఇందాక మోనాన్ అన్నట్టు ఆట రాక పాత గజ్జలు అన్నట్టు కరెక్టే. మీకు ఆట ఆడడానికి రాకని గజ్జలు పాతగానే అని చెప్తున్నారు. ఎందుకంటే మేము ప్రాజెక్టులు కట్టి మేము ప్రజలకు ఉపయోగపడే విధంగా మేము పనిచేసినాము. కానీ మేము కట్టినటువంటి ప్రాజెక్టులను పనిలోకి తీసుకొస్తే వాటి ద్వారా పనిచేస్తే ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా కేసీఆర్ గారికి పేరు వస్తుందని చెప్పి ఆ ప్రాజెక్టులను పక్కకు పెట్టి ఇవాళ మీరు పైశాచికానందం పొందుతున్న మాట వాస్తవం కాదా? ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఇదంతా ఏంది అని అంటే కేవలం వీళ్ళకు పరిపాలన అనేది చేత కాదు, వీళ్ళకి అసమర్థత. ఇలా హైకోర్టు కూడా చెప్పింది, పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే నివేదిక ఇచ్చిందో, మీరు ఇచ్చినటువంటి నివేదిక ఏకపక్షము, ఎదుటివారి వాదన కూడా వినాలి, ఇనాపరేటివ్ అని చెప్పి కూడా కోర్టు కూడా చెప్పడం జరిగింది. ఇదంతా అయిపోయింది. కాళేశ్వరానికి ఆ రిపేర్ చేయకుండా 30 నెలల నుంచి రిపేర్ చేయకుండా టైం పాస్ చేస్తే ఇప్పుడు కొత్తది తమ్మిడిహట్టి దగ్గర మేము ఏందో చేస్తామని ఎట్లా పాసిబుల్ అవుతుందండి? వాళ్ళు అపాయింట్మెంటే ఇస్తలేదు. వీళ్ళకు అపాయింట్మెంట్ వేయకపోతే అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఎట్లా సాధ్యం అవుతుంది? రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ నుంచి వాళ్ళు దానికి ఒప్పుకుంటలేదనే కదా కేసీఆర్ గారు దీనికి ఇంకో కొత్త రీడిజైన్ కి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి. ఇవాళ నేను ఏమంటున్నానంటే అబద్ధం అనేది అప్పటి సుఖం, నిజం అనేది ఎప్పటి సుఖం. ముఖ్యంగా నిజం అనేది నిలకడగా తెలుస్తుంది, అబద్ధం అనేది వేగంగా ముందుకు పోతుంది. ఇలా కాంగ్రెస్ వాళ్ళు చేసిరు, వీళ్ళకి రెండు అంశాల మీద 30 నెలల కాలాన్ని ఎల్లదీసిరు. ఒకటేమో తెలంగాణలో అప్పులు చేసిరని చెప్పారు, ఇంకోటి కాళేశ్వరం కూలిపోయిందని చెప్పారు. ఇక చెప్పిందే చెప్పుకుంటా వీళ్ళ తాన ఇప్పుడు ఏమైపోయిందని అంటే పతాక స్థాయికి చేరింది. వీళ్ళు చెప్పింది అబద్ధం అనేది ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఏం చెప్పనీకే వీళ్ళ తాన కొత్త జోలి కూడా లేదు. 3 రోజులకు కొన్నాడు మీటింగ్ పెట్టాలి, 3 రోజులకు కొన్నాడు మీటింగ్ పెట్టాలి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాలి, అబద్ధాలు చెప్పాలి, డైవర్ట్ చేయాలనేటువంటి. మోహన్ గారితో మాట్లాడదాం. మోహన్ గారు, ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టుతోనే అవసరం లేకుండా ఇంత పంట దిగుమతి చేస్తే మరి తెలంగాణ రాకముందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కదా, అప్పుడెందుకు పంట దిగుమతి చేయట్లేదు? అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం 60,000 మందితోని వచ్చి ఆ మోటార్లను ఆన్ చేస్తామంటున్నారు. నేను ఇందాక అదే చెప్పిన మిత్రమా, ఒకటి మహేష్ బాబుది ఒక మూవీ ఉంటుంది, అది మూవీ స్పైడర్ అని ఒక మూవీ ఉంటుంది. దాంట్లో విలన్ ఏం చేస్తాడంటే ఈ బ్రిడ్జ్లు పడిపోయినప్పుడు, ఒక బ్రిడ్జ్ పడిపోతుంది, చిన్న 2 నిమిషాలు చెప్పేస్తాను నేను, అక్కడ కొన్ని ప్రాణాలు నష్టపోతే అక్కడ అంతా ప్రజలు రోధిస్తుంటే ఆ విలన్ అక్కడ వచ్చి నవ్వుకుంటూ వాడు ఒక ఆనందం, దాన్ని ఏమంటారు శునకానందము, లేకపోతే లేదు ప్రాణం నష్టపోతే ఆయనకు ఒక లాంటి షాడిస్ట్
ఓ అలాగా ప్రాణ నష్టం జరగాల అని ఎదురు చూస్తున్నారు కేటీఆర్ గారు, అంతేగాని ఇక వేరే బాధ్యతగా ఎట్లా ప్రాణ నష్టం జరుగుతుంది? ఎట్లా ప్రాణ బాధ్యత నష్టం రహితంగానే మాట్లాడతారు తప్ప. ఒక్క నిమిషం సార్, లెట్ మీ కంప్లీట్. అయితే నేను ఇంకొక విషయం చెప్తాను మిత్రమా, కాళేశ్వరంకు కాంగ్రెస్ వ్యతిరేకం కానే కాదు, దాన్ని ప్రజల్లో రుద్దే ప్రయత్నం చేస్తున్నారు, అది ఎట్టి పరిస్థితుల్లో కాదు. కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఈ ప్రజాపాలన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు కానీ ప్రజల భద్రతనే ముఖ్యము, ప్రజల మాన ప్రాణాలు ముఖ్యము, ప్రజల ఆస్తి ముఖ్యము, దీన్ని దృష్టిలో పెట్టుకునే పనిచేస్తున్నారు. నేను ఇందాకనే చెప్పిన మిత్రమా, అక్కడ పని నడుస్తుంది, దాదాపు ఆధునిక టెక్నాలజీతో చేపిద్దాము అనే ఆలోచనతో పని నడిపిస్తున్నారు. లేదండి మేమే పూర్తి బాధ్యత వహిస్తాము, ఈ ఎన్డిఎస్సి అవసరం లేదు, సిడబ్ల్యూసి వాటర్ సిడబ్ల్యూసి అవసరం లేదు, మేము చూసుకుంటాము అని వీరు అధికారికంగా ప్రకటించి వీరు తీసుకుంటే ఆ బాధ్యత ప్రజలకు ఆ బాధ్యత తీసుకోమనండి, ఎవరు వద్దంటలేదు. కానీ ఇక్కడ ప్రజల మాన ప్రాణాలు ముఖ్యం. అట్లాగే అంతకే ఆగిపోలేదు. ఇక రెండో అంశం, ఇంతకు ముందు మీరు వరి పంట గురించి మాట్లాడుతున్నారు, గతంలో మీరే ఉన్నారు కదా అంటే ఏమండి, 2014 ముందు ఉమ్మడి తెలంగాణ, 2014 తర్వాత తెలంగాణ, మీరు దానికి దీనికి పోల్స్తారు ఏంటండి? దానికి సంబంధంగా మనం పుట్టిందే 2014లో కదా, మనకు అక్కడ నష్టం జరుగుతుంది, మన రాజ్యం మనకు ఉండాలి, మన రాష్ట్రం మనకు ఉండాలి, స్వరాజ్యం ఉండాలని కొట్లాడి అందరం కలిసి అన్ని పార్టీలు కలిసి కొట్లాడి తెచ్చుకున్నట్టు తెలంగాణ మనం స్టార్ట్ అయింది 2014లో. అక్కడి నుండి మొట్టమొదటిగా ప్రారంభం అయినా మీరే కదా పాలించింది. ఇక్కడ నుండి 2014 కౌంటౌన్ స్టార్ట్ అవుతుంది తప్ప 2048 1948 నుండి అంటే అది ఎట్లా అక్కడ మనకు నష్టపోయినామని యావత్ తెలంగాణ ప్రజలకు తెలిసింది. దానికి దీనికి పొందన పెట్టడం ఏంది? నేనేమంటున్నా, వచ్చిన తెలంగాణ 2014 తర్వాత 2023కు ముందు 23 తర్వాత ఇది కదా మనం క్యాలిక్యులేషన్ చేయాలి. తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాగార్జున సాగర్కి వచ్చి నాగార్జున సాగర్ పైన ఆంధ్ర పోలీసులు వచ్చి నీళ్లు మలుపుకపోయారు కదా. వెరీ గుడ్ సార్. నేనేమంటున్నా, ఎప్పుడు కాంగ్రెస్ వచ్చినాకనా కాంగ్రెస్ రాకముందా? కాంగ్రెస్ వచ్చినాక అనుకుంటున్నా మేబీ. కేసీఆర్ గారి అధికారంలో ఉన్నప్పుడు పక్కనున్న జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను పెట్టి ఆర్డర్ తీసుకుని వెళ్ళిపోయినారు సార్. మొన్న 2023 తర్వాత తీసుకుపోయారు అనుకుంటున్నా. నేను ఇంకొక విషయం చెప్తా మీకు ప్రస్తావిస్తా. మనకి ఇదే కేసీఆర్ గారు పక్కనున్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రాయలసీమకు పోయి సీమాంధ్ర శస్యశ్యామలో ఉండాలి అని చేపల కూర నాటుకోడి తిని జగన్మోహన్ రెడ్డికి పూర్తి భరోసా ఇచ్చి మా నీళ్లు మీకు ఇస్తామండి, ఆంధ్ర రాయలసీమ శస్యశ్యామలు ఉండవాలని స్టేట్మెంట్ ఎవరిచ్చారు సార్? గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కదా. ఇప్పుడు ప్రతి గోదావరిలో కానీ కృష్ణలో కానీ మనకేమో 33, వాళ్ళకేమో 64. ఈ పర్సంటేజ్ రేషియో ఎవరు డిసైడ్ చేసినారు? ఎవరు అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టినారు? 577 టీఎంసీ వాళ్ళకు, 277 మనకు. ఇవన్నీ ఎవరు చేసినారు? గతంలో కేసీఆర్ గారు కదా. మీకు ఆన్ రికార్డ్ ఇప్పుడు మీరు గూగుల్ చేసిన మోహన్ గారు ఒక చిన్న క్వశ్చన్. ఇప్పుడు మీరు అత్యధిక పంట తీసినామంటున్నారు కదా, ఒక బ్యారేజ్ కట్టలేదు, ఒక కాలువ దవ్వలేదు, ఒక చెరువు పూడిక తీయలేదు, ఇట్లా పంట ఎక్కువ ఎట్లా తీసిరు అంటే గత ప్రభుత్వం చేయబట్టుకే కదా. నేనేం చెప్తున్నాను సార్, గత ప్రభుత్వం చేయబట్టుకే కాదు. గత ప్రభుత్వము 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా చేసిన వాస్తవమా కాదా? ఇప్పుడు దాని నష్టానికి ఎవరు బాధ్యతలు వహిస్తారు? ఒకసారి ఏమో, ఒక్క నిమిషం సార్, నేనేమంటున్నా, ఏదైతే దాని మీద విచారణ కమిషన్ జరిగినప్పుడు నాకు సంబంధం లేదు అని కేసీఆర్ గారు చేతులు ఎత్తేసినారు. నేనేమి ఇంజనీర్ నాకేం సంబంధం, నాకు ఆ వ్యవస్థతో నాకేం సంబంధం అని గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్టేట్మెంట్ ఇచ్చినారు. అంతకుముందు పార్టీ సభలలోనేమో నా ఏమంటుందండి, నా చుక్క రక్తాన్ని ఖర్చు పెట్టి కట్టించిన నా మానస పుత్రిక కాళేశ్వరం అంటే వాళ్ళ దంభవకిరి. ఇప్పుడు ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇది ప్రజల సొమ్ము కదా, 1,00,000 కోట్లు నీవి నావి కావు కదా. మరి అన్ని డబ్బులు నష్టపోయిన దానికి ఎవరు బాధ్యత? ముందు దాని గురించి తేల్చమనండి. అక్కడితో అయిపోలేదు. అంతకుముందు గత ప్రభుత్వము కాంగ్రెస్ 2014 ముందు ప్రాణహిత చేవెళ్ళ తీసుకొచ్చి గ్రావిటీ ద్వారా 80 టీఎంసీలు వాటర్ వచ్చేదానికి ప్లాన్ చేస్తే దానికి ఉత్తర తెలంగాణ మొత్తం దానికి నష్టపరిచింది ఎవరండి? దానికి డిజైన్ మార్చి ఇదే కదా తీసుకొచ్చి వీరే కదా ప్లాన్ డిజైన్ చేసింది.
గ్రావిటీ ద్వారా దేవుడిచ్చిన సృష్టి ద్వారా వచ్చే వాటర్ని కాదని కొత్త టెక్నాలజీ ఒకటి క్రియేట్ చేసి అదేదో భూప్రపంచంలో మేమే వింత పుట్టించినట్టు. ఇంకొకటి, ఈయన కట్టిన కొన్ని రోజులకే చిన్నపాటి వరద వస్తే ఈ బాహుబలి పంపింగ్ మోటార్ అన్ని మట్టితో కూలిపోతే అవి రిపేర్ కూడా పని చేయలేదు. మోహన్ గారు ఒక్క నిమిషాలు, లక్ష్మీ నరసింహారెడ్డి గారు క్వశ్చన్ వేస్తున్నారు. లక్ష్మీ నరసింహారెడ్డి గారు, ఇప్పుడు మా మోహన్ అన్న ఏం చేస్తుండే, ప్రభుత్వంలో ఉన్నట్టు కాబట్టి వాళ్ళ అధికారం ముందు నిజం మాట్లాడేటువంటి పరిస్థితి ఉండదు. ఎంతసేపు ఉన్నా కానీ ప్రతిపక్షం మీద ఏదో ఒకటి, అది మంచిదో చెడ్డదో ఏదో ఒక బదనం చేస్తూనే ఉండాలి, బట్టగాల్చి మీదేస్తూనే ఉండాలి. 2014 ఏర్పాటైనప్పుడు 2014లో తెలంగాణ ఏర్పాటైనప్పుడు 2015 సంవత్సరంలో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది అంటే నాయకులు ఒక దాదాపు వందల సంఖ్యలో పోలీసులను తీసుకొచ్చి నాగార్జున సాగర్ దగ్గర ఏదైతే నీళ్లు తరలించే విషయంలో అక్కడ గొడవ చేస్తే ఆ రోజు తెలంగాణ పోలీసులు అక్కడ ఉండి నిలువరించి పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది, తోపులాట జరిగింది. అప్పుడు నరసింహన్ గారు, గవర్నర్ నరసింహన్ గారు జోక్యం చేసుకొని దాని గురించి ఇద్దరి మధ్యలో ఒక సయోధ్య కుదిర్చినటువంటి పరిస్థితి ఆ రోజు మనందరం కూడా చూసినాం. అప్పుడు కేసీఆర్ గారు అడ్డుకున్నారు, వాళ్ళ యొక్క పైశాచిక ఆనందాన్ని అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఎప్పుడైతే 2023 డిసెంబర్లో ఈ బుద్ధిమంతులు మీరు ఎప్పుడైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత డ్యామ్ వద్దకు కొంతమంది వందల మంది పోలీసులు వచ్చి సీసీ కెమెరాలను ధ్వంసం చేసి అక్కడ నీళ్లు తీసుకుపోయేటువంటి పరిస్థితికి వాళ్ళు సిద్ధమయ్యారు. ఒకసారి మీరు చూసుకుంటే బాగుంటది. రెండోది ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు కాళేశ్వరం కూలిపోయింది అని చెప్పి నిద్రలో కూడా అదే మాట్లాడుతున్నారు ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మొత్తం. ఎందుకంటే వీళ్ళ కొత్త అంశం లేదు, వీళ్ళు ఇచ్చినటువంటి హామీలను వీళ్ళు అమలు చేయలేరు. 420 హామీలు ఇచ్చి 42 పేజీలలో 6 గ్యారెంటీలు అన్నారు, డిక్లరేషన్లు అన్నారు. అవన్నిటిని డైవర్ట్ చేయాలంటే ఏదో నేను ఏం చెప్తున్నానంటే, ఇవాళ హైదరాబాదు సికింద్రాబాదు జంట నగరాలకు ఏదైతే గోదావరి నీళ్లు తీసుకొస్తున్నారు కదా, కొండపోచంపల్లి ప్రాజెక్టుకి వెళ్ళి వీళ్ళు దాదాపు 7,000 కోట్లతోటి ప్రాజెక్టు గతంలోనే కేసీఆర్ గారి నాయకత్వంలో దానికి ప్రపోజల్ అంతా రెడీ అయినటువంటి ప్రాజెక్టును వీళ్ళు కూడా కంటిన్యూ చేస్తున్నారు కదా. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతే ఆ నీళ్లు ఈ హైదరాబాద్ కి ఎట్లా తీసుకొస్తారు? నెంబర్ 1. రెండోది ఏంటంటే 321 కోట్లు పెట్టి ఏదైతే ఈ నర్మేట ఉంది కదా, అక్కడ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీకి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో శాంక్షన్స్ ఇచ్చి ఆ ప్రాజెక్టును పూర్తి చేయడం జరిగింది. నిన్న వీళ్ళు పోయి టెంకాయ కొట్టించారు, ముఖ్యమంత్రి గారు పోయి మేమే కట్టిన మహామోహో అని చెప్పి టెంకాయ కొట్టేసి ప్రారంభం చేశారు. అక్కడ దాదాపు 10 కోట్లకు పైచిలుగు లీటర్ల నీళ్లు నిల్వ ఉండేటువంటి సామర్థ్యం గల ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేశారు అక్కడ. మరి దానికి మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకొస్తారు, డైరెక్ట్ సిస్టమ్ ఏర్పాటు చేశారు అక్కడ. మరి కాళేశ్వరం కూలిపోతే మరి ఆ ప్రాజెక్టు ఎట్లా వాడుకలోకి వచ్చింది? దానికి నీళ్లు ఏడుకెళ్ళి వస్తున్నాయి. వీళ్ళు ఎంతసేపు ఉన్నాయింది అని అంటే బదనాం మూసి పునరుజ్జీవనం చేస్తాం, మూసి ప్రక్షాళన చేస్తామంటున్నారు కదా. మూసికి కూడా కాళేశ్వరం రావాలి కదా. కాళేశ్వరం కూలిపోతే కొండపోచమ్మకెళ్ళి ఏదైతే ఇవాళ హైదరాబాద్ 30 టీఎంసీల నీళ్లు తెస్తామంటున్నారో, 20 టీఎంసీలేమో ఇది మూసి ప్రక్షాళన గురించి, 10 టీఎంసీలేమో తాగునీళ్ళ కోసం చేస్తా అంటున్నారు కదా. అది కూలిపోతే ఎక్కడికి తెస్తారు? దాకా గోదావరికి ఈ హైదరాబాద్ దాకా. అంటే వీళ్ళ అబద్ధాన్ని ఇంకెన్ని రోజులు మాట్లాడతారు? 31 నెలలుగా అబద్ధాన్ని. ఈ అబద్ధం ఇంకెన్ని రోజులు మాట్లాడతారు మీరు? ఎన్ని రోజులు? ముందుగా నేనేమంటున్నానంటే మోహన్ మధు గారు, నేనేమంటున్నా, కాంగ్రెస్ నాయకులు ఫస్ట్ మీరు ఏం చేయాలన్న అంటే ఈ కాళేశ్వరం మూసి ఇవన్నీ పక్కకు పెట్టుర్రి. మీరు ఫస్ట్ మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతుందో మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి మీరు ప్రయత్నం చేయండి. ఒక నిమిషం నరసింహారెడ్డి గారు. మోహన్ గారు, మీరు మూసికి ఎట్లా నీళ్ళు వేస్తారు? ఇప్పుడు అన్నట్టు నర్మేట దగ్గర కట్టే ఆ ఆయిల్ ఫార్మేషన్ కి నీళ్ళు ఎట్లా తెస్తారు? ఇదంతా కాళేశ్వరం కూలిపోతే ఇవన్నీ ఎందుకు మరి ప్రక్షాళన చేస్తున్నట్టు? ఇప్పుడు ముందుగా నరసింహారెడ్డి అన్నకు సమాధానం ఏంటంటే, ముందు మీరు ఇచ్చినటువంటి హామీలు మీరు నెరవేర్చండి అని మాకు చెప్తున్నారు. నేనేమంటున్నా, మేము మేనిఫెస్టోలో ఏముందో ఖచ్చితంగా నెరవేరుస్తున్నాం, దాంట్లో అనుమానం లేదు. అయితే ఈరోజు మనం డిబేట్లో కూర్చున్న అంశం ఏంది? కన్నెపల్లి నుండి నీళ్లు నింపుతాము, 60,000 మందిని తీసుకెళ్తాం అని కేటీఆర్ గారి స్టేట్మెంట్ మీద కదా ఈరోజు డిబేట్. అయితే నేనేమంటున్నా అంటే, ఈ సమస్యను క్రియేట్ చేసింది ఎవరండి?
కాళేశ్వరం మేము రోజు ఆ సబ్జెక్ట్ పెట్టడానికి మాకు పని లేదా? మీరు ఇచ్చినటువంటి పనిలో తెలంగాణ ప్రజలకు చాలా పని వదిలేసిపోయినారు. మీకు ఇచ్చినటువంటి ఒక్క పని చేయకపోయినారు. దాన్ని పూర్తిగా మేము దాని ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలకు న్యాయం జరగాలి, 10 ఏళ్ళు నష్టపోయినాము, దాన్ని సమకూర్చాలనే పని మీద ఉంటే లేని సమస్యను క్రియేట్ చేసి 60,000 మందిని తీసుకుపోయి నేను రచ్చ చేస్తా అంటే అక్కడ 60,000 మంది మీరు ఇందాకనే ప్రశ్నించినారు, అప్పుడే ఓపెన్ చేయొచ్చు కదా. నిజంగా అధికారికంగా మీ నష్టం జరిగినా, తెలంగాణ ప్రజలకు లాభం జరిగినా నష్టం జరిగినా బీఆర్ఎస్ పార్టీదే బాధ్యత, నాదే బాధ్యత అని ఒక పేపర్ నోటీస్ అప్పుడే నరసింహారెడ్డి గారు నేను కంప్లీట్ చేస్తాను. నేనేమంటున్నా అంటే ఇది కేవలం ఒక రాజకీయమే. నిజంగా నీకు మంచి ప్రజల పక్షాన రైతుల పక్షాన ఉండుంటే వారు అధికారికంగా రాసివు, నేనే బాధ్యత వహిస్తాను, అక్కడే ఓపెన్ చేయాల్సింది. 60,000 మంది నేను జమ చేస్తాను, ఒక్క దగ్గరికి క్రియేట్ చేస్తా అంటే శాంతి భద్రతలకు లోపం తెలిస్తా, ఈ తెలంగాణ ప్రశాంతంగా ఉన్న తెలంగాణను ఏదో రకంగా ఇలాంటి రచ్చలేపి గొడవలేపి ఎప్పుడు న్యూస్లో ఉండాలనే ఉద్దేశంతోనే కేటీఆర్ గారు చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించిన తీరు లేనే లేదు. ఇక రెండో అంశం, మీరు అడిగిన ప్రశ్నకు 2014 ముందే గోదావరి నీళ్ళు మన దగ్గరికి వచ్చినాయండి తాగడానికి. వీళ్ళు వచ్చినాకనే నీళ్ళు వచ్చినట్టు, అంతకుముందు హైదరాబాదు తెలంగాణ అంతా ఉపాధి మనము దూపతో ఉన్నట్టు నీళ్ళు తాగనట్టు మాట్లాడితే ఎట్లా సార్? ముందే నీళ్ళు వచ్చినాయా లేదా? అది దేనికైనా ఒక సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు మీకు కూడా చెప్పినా నేను ప్రాణహిత వల్ల ఆల్రెడీ మేము ప్లాన్ చేసినాము. ఒక్క నిమిషం అన్న మాట్లాడండి అన్న. రైట్, మనం అల్జాపూర్ శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, నిజంగానే దీంట్లో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అంటారు. అలాగే నరేంద్ర మోదీ కూడా వచ్చి కాళేశ్వరం బీఆర్ఎస్లకు ఒక ఏటీఎంగా మారిందని చెప్పేసి మోదీ కూడా అంటారు. మరి 2.5 సంవత్సరాలు అవుతున్నా కూడా ఎందుకోసం అని వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు? అది ఈడీకి అప్పగించారు కదా. ఆ కమిషన్ వేసినారు, ఆ రిపోర్ట్ ఆ ఘోష్ కమిటీ వచ్చింది. వచ్చిన తర్వాత ఎందుకు చేతులు ఎత్తేసినారు? స్టేట్ గవర్నమెంట్ మాతో కాదు, మా ప్రభు సిబిఐ తీసుకోండి అని చెప్పేసి. మీ స్టేట్ గవర్నమెంట్ పోలీస్ విజిలెన్స్ మీది, సిఐడి మీది ఎంక్వైరీలో పాజిటివ్ గా వచ్చింది, అవినీతి జరిగిందని, అక్రమాలు జరిగినాయని చెప్పేసి రిపోర్ట్ వచ్చింది. దాని మీద ఎందుకు మీరు ఇనిషియేటివ్ తీసుకోలేదు? ఏదైనా కారణం చెప్పినారా? మాతో చేత కాదు, ఇగో మీ అమ్మాయి గారు మా విశ్వసనీయ పోలీసులు లేరు, ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ లేరు, మా ఊరంతా కూడా అవినీతి పనులు అక్రమాలకు చేస్తుంది కాబట్టి మళ్ళీ జరగదు అని ఒప్పుకుంటారా మీరు? ఎప్పుడన్నా ఎవరు మాట్లాడుతున్నారు మధ్యలో? పక్కన మోహన్ గారు, మీ వాయిస్ మీ దగ్గర వాయిస్ మ్యూట్ లో పెట్టండి ఒక నిమిషం. మోహన్ గారు మ్యూట్ లో పెట్టండి ఒక నిమిషం. సో ఈ రాష్ట్ర ప్రభుత్వం అకారణంగా జస్ట్ ఏమి లేకుండా దాని కారణాలు చెప్పకుండా సింపుల్ గా రిఫర్ చేస్తారు సిబిఐకి. డెఫినెట్ గా ఇంత పెద్ద స్కామ్ 1,00,000 జరిగిందని నేను చెప్పను. పెట్టుబడి పెట్టిరు, ఖర్చు అయింది 20,000 కోట్ల, 30,000 కోట్ల, 10,000 కోట్ల, ఎంతో కొంత అవినీతి అక్రమాలు జరిగినాయి. ఎగ్జాగరేట్ చేసి, ఎస్కలేట్ చేసి, ఎస్టిమేషన్స్ పెంచేసి, మోటార్ల వాల్యూస్ పెంచేసి, కొటేషన్స్ పెద్ద మార్పులు తీసుకొచ్చి చేసినారు. మా సోదర గౌరవ ఎంపీ రఘునందరావు చాలా క్లుప్తంగా రిపోర్ట్ తయారు చేసినారు. కానీ ఎవరు ఇనిషియేటివ్ తీసుకుంటారు? ప్రేమాఫీసి అవకాశం ఉన్నది స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోకుండా ఇంతకాలంగా పెండింగ్ పెట్టి మీరు దమ్మే లేనప్పుడు ఆ కమిషన్ ఎందుకు వేసినారు? మీరు యాక్షన్ తీసుకునేటువంటి ఒక చొరవ మీలో మానసికంగా సిద్ధంగా లేనప్పుడు ఆ కమిటీ వేసినారు, రిపోర్ట్ వచ్చే చేతులు ఎత్తేసినారు. దానికి కారణం చెప్పండి. మొత్తం చేత కాదు, మా గవర్నమెంట్ ఇనేలిజిబుల్ గవర్నమెంట్, మా వాళ్ళు ఆ పోలీసు వాళ్ళు కాదు, హాబీల్ కాదని చెప్పమనండి. సో ఇప్పుడు సిబిఐకి మొన్న వచ్చింది. సిబిఐ వాళ్ళు కూడా కొన్ని ప్రాసెస్ చేస్తారు, కొన్ని ప్రశ్నలు అడుగుతారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. ఎందుకు వాళ్ళు 2.5 సంవత్సరాలు కాలయాపన చేసిన స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు సిబిఐ పేరు మీద ఇంకో 2.5 సంవత్సరాలు కాలయాపన చేస్తారు అంతే. అదే అంటారు, మీ చేతుల్లో ఉన్నదాన్ని కొత్తగా మళ్ళీ వాళ్ళకి వాళ్ళ టైం తీసుకురా. మీరే అన్నారు కదా, మీకు చేత కాదు మాకు అప్పగించండి, మీకు చేత కాదు మాకు అప్పగించండి అని చెప్పేసి చాలా సార్లు అన్నారు. చెప్తారు, మీరు మీకు కారణం చెప్పండి. ఇప్పటి కూడా సిబిఐ ఒక నోట్ పంపింది, దానికి జవాబు లేదు. ఇనిషియేటివ్ తీసుకోవాలన్నా కానీ సిబిఐ దానికి జవాబు లేదు. దాన్ని గోప్యంగా వస్తున్నారు వాళ్ళు. మీరే కాపాడుతున్నారు అంటున్నారు కదా, బీజేపీయే బీఆర్ఎస్ కాపాడుతున్నది అంటున్నారు కదా. మేము కాపాడితే ఆ యొక్క ప్రాజెక్ట్ గురించి మేమే చొరవ తీసుకుంటాము. కాపాడేది ఉంటే
మాకు ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుంది? అవినీతి అక్రమాలు బయట పెట్టాలని ఉంటుంది. కాపాడేది ఎవరండి? కేసీఆర్ గారు కాదా రేవంత్ రెడ్డిని కాపాడింది? లేకుంటే రేవంత్ రెడ్డి గారు కాదా కేసీఆర్ గారు లేకుంటే టీం మొత్తం కాపాడుతున్నది? ఒక్క ఎఫ్ఐఆర్ అన్నా ఒక టీఆర్ఎస్ నాయకుల మీద అయిందా ఇప్పటిదాకా? ఎన్ని ఆరోపణలు, చాలా చాలా సివియర్ ఆరోపణలు ఉన్నాయి కదా. ఒక్కటన్నా ఒకటి ఎవరు దొరకలేదు మీకు. టెలిఫోన్ లో కావచ్చు, డ్రగ్స్ లో కావచ్చు, ఈ కార్ లో కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, భూములు కావచ్చు, లేకుంటే భూదాన్ భూములు కావచ్చు. ఆ కలెక్టర్ మీద అయింది తప్ప నాయకుడు ఎవరైనా కాదు. ఏ నాయకుడైనా సపోర్ట్ లేకుండా అధికారులు తప్పు చేస్తారా? ఎవరు చేస్తున్నారు సపోర్ట్? రైట్, ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటారా? కేసీఆర్ రేవంత్ రెడ్డి కేసీఆర్ సపోర్ట్ చేసుకుంటారా? రైట్, మనం నరసింహారెడ్డి గారితో మాట్లాడాం. నరసింహారెడ్డి గారు, నిజంగానే బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక అఫీషియల్గా లెటర్ ఇచ్చో లేకపోతే బాధ్యత తీసుకుంటామని చెప్పేసి కేసీఆర్ వచ్చో ఆ పంపులు ఆన్ చేస్తే లొల్లు ఉండదు కదా. మళ్ళీ ఒకసారి పోయి మళ్ళీ ఒక్కసారి ఇంకో 60,000 మందిని తీసుకుపోయి అని చెప్పేసి మాట్లాడడం అంటే ఇదంతా లాండ్ వస్తుంది అంటున్నాం కదా. మేము అందుకనే చెప్పినాం కదా సార్, మీకు చేత కాకపోతే మాకు వారం రోజులు ఇచ్చి చూడరు, మేము మా పనితీరు ఏందో చేసి చూపిస్తామని చెప్పి ఒక అఫీషియల్ ఒక లెటర్ విడుదల చేస్తే దానికి ప్రజలు ఒప్పుకోవాలి కదా దాన్ని. అంటే ఇప్పుడు అఫీషియల్ గా లెటర్ ఇస్తేనే చేస్తారు అని అంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అసమర్థత ఒప్పుకుంటున్నారా? వాళ్ళ చేతనైతే లేదు అనేది ఒప్పుకుంటున్నారా? వాళ్ళు మా నుంచి అయితే లేదు కాబట్టి మరి మీరు లెటర్ ఇచ్చి పని చేసుకోరని చెప్పి చెప్తున్నారా? వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు 2027 కల్లా మొత్తం పూర్తి చేస్తాం అంటున్నారు. వాదనలు ప్రతివాదనలు కాదు, అక్కడ రియాలిటీ అనేది పరిశీలించి అక్కడ రైతులకు న్యాయం చేయాలనేది మా వాదన ప్రతివాదనలు కాదు, అది పక్కకు పెట్టండి. రియాలిటీని అక్కడ సమస్య లేనిది మీరు సమస్యను సృష్టించొద్దు, రైతులకు మేలు చేసే విధంగా మీరు పనిచేయాలని చెప్పి మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా మా సీనాన్న మాట్లాడతాడు, వీళ్ళది ఎట్లున్నదంటే ఇద్దరి మధ్యలో చుట్టం లేక అయిపోయింది బీజేపీ వాళ్ళది కథ. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నది తప్పు అనేది వాళ్ళకి తెలిసి కూడా తప్పు అని చెప్తలేరు. ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ యాక్ట్ అనేది ఒక 2021లో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. వాళ్ళ పరిధి ఏంది అంటే దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ డ్యామ్ అయినా వాళ్ళు పరిశీలించవచ్చు, వాళ్ళు విజిట్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళ కంట్రోల్ తీసుకోవచ్చు. అదే విధంగా వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి పనితీరు కానీ దాని నుంచి రాష్ట్రాలకు వెళ్తున్నటువంటి నీటి జలాల విషయంలో కానీ అక్కడ క్షుణ్ణంగా వివరాలు ఇవ్వడం జరిగింది. మరి వీళ్ళు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఎందుకు ఒక కేంద్ర ప్రభుత్వం ఇంత లొల్లి నడుస్తున్నది, మరి రైతాంగం నష్టపోతున్నది. మరి రైతాంగం నష్టపోవడం వల్ల ఇవాళ మళ్ళా పూర్వపు తెలంగాణకు ఏర్పాటు కాకముందుకు ఈ రాష్ట్రంలో ఏవైతే ఆకలి కేకలు ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ వచ్చే పరిస్థితి ఉన్నది. దీని మీద మనం ఒక చర్య తీసుకోవాలని వీళ్ళు ఎందుకు జోక్యం చేసుకుంటలేరండి? ఎంతసేపు ఉన్నా కానీ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళతోటి ములాఖత్ అయ్యి ఢిల్లీలోనేమో దోస్తాన్ చేస్తారు, గల్లీకి వచ్చే వరకు కుస్తీ వాడతారు. వీళ్ళ పరిస్థితి, బీజేపీ వాళ్ళ పరిస్థితి అట్లా అయిపోయినటువంటి సిచ్యువేషన్ మనందరం కూడా చూస్తాం. ఎందుకంటే ముఖ్యంగా ఇవాళ ఇంటెలిజెన్స్ కూడా ఉంటది, ఇవాళ కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా కూడా ఉంటది. కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ప్రతి ఒక్క అంశం మీద కేంద్రానికి ఎప్పటికప్పుడు నివేదికలు ఇస్తుంది. ఇలా గోదావరి నీళ్లు సముద్రంలో కలవకుండా మరి కేసీఆర్ గారు ప్రాజెక్టు చేపట్టారు, దానివల్ల కింది రాష్ట్రాలకు నీళ్లు పోవాలనేటువంటి దురుద్దేశంతో ఇలా నీళ్లు మొత్తం వదులుతున్నారు ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. ఇవన్నీ కూడా నివేదికలు ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ కేంద్రానికి చెప్తుంది కదా, దాంతో తెలంగాణ నష్టపోతున్నది అనేది ఉంటది. పరిగణలోకి తీసుకొని మరి అంశాన్ని పరిగణలోకి తీసుకొని తెలంగాణకు మేలు చేయాలని వీళ్ళకి ఎందుకు ఉండదు? ఎంతసేపు ఉన్న వచ్చి అరికథ చెప్పిపోతారు తప్ప ఏమన్నా మైకులు దొరికితే అరికథ చెప్పుకోవడం తప్ప ఇంకొకటి లేదు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, మోహన్ గారు, ఇక్కడ 2 క్వశ్చన్లు. ఒకటి ఏంటంటే కాళేశ్వరం పైన అవినీతి జరిగింది, కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అన్న తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకోసమని యాక్షన్ తీసుకోలేకపోయింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కాళేశ్వరం నిజంగానే వాళ్ళు మేము అధికారికంగా లెటర్ ఇస్తే వీళ్ళు వదులుకోవడానికి సిద్ధమా అని చెప్పేసి సవాల్ విసురుతున్నారు. ఇంకోటి ఏంటంటే మోహన్ గారు, ఎన్డీఎస్ఏ వాళ్ళు నీళ్లు నింపొద్దని చెప్పలేదు, నీళ్లు నింపమని చెప్పలేదు, కాకపోతే రిపేర్లను సరి చేసుకోండి అని చెప్పేసి ఎన్డీఎస్ఏ చెప్పింది. అదే చట్టబద్ధమైన సంస్థ కాదు, దాని మాట వినాల్సిన అవసరం లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. అదే మాట చెప్తున్నాను. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే ఉందో అది చట్టబద్ధత కాదు, ఆ సంబంధం లేదు అని వాళ్ళు ఒక అథారిటీ వాళ్ళ లెటర్ రాయడమే ఇమ్మనండి. ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వ సంస్థ అది
దాన్ని కూడా మేము చట్టం గౌరవించాము, మేమే అన్నిటికీ ఇంత నష్టపోవడానికి కారణం ఇలాంటి అహంకారపూరిత వైఖరే. వీళ్ళు ఇంజనీరింగ్ సెక్షన్ను పట్టించుకోరు, టెక్నాలజీని పట్టించుకోరు. ఏదో నా తాతల కాడిని ఆలోచన మేరకు కేసీఆర్ గారు కూర్చొని ఇంట్లో కూర్చొని డిజైన్ చేసి కట్టిన నష్టమే ఈరోజు తెలంగాణ భారం భరించాల్సి వస్తుంది. తెలంగాణ ప్రజల సొత్తు ఇవాళ నష్టపోయిందంటే కేవలం ఇలా అశ్రద్ధ, కేవలం వీళ్ళ నాణ్యత లోపం వల్లనే జరిగింది. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు అంటే దానికి మాట్లాడారండి. ఎవరు దీనికి బాధ్యత? ఇవాళ దాదాపుగా 16 నుండి 21 పిల్లర్లు బ్లాక్ 7లో వేడిగడ్డలో జరిగిందని ఎన్డీఎస్ఏలో క్లియర్గా ఇచ్చినారు. దాని కాపీ కూడా నా దగ్గర ఉందని చెప్తే కూడా వాళ్ళు అట్లేం లేదు ఆడ. వాళ్ళు ఇంకోటి కూడా చెప్పినారు, పునరుద్ధరణ జరగాలి, రీప్లేస్ జరగాలి గేట్ కూడా అని చెప్పినారు. రీప్లేస్ 385 లెటర్తో వాళ్ళ అఫీషియల్ డాక్యుమెంట్ ఉంది అది. అది ఇంత క్లియర్గా ఉంది. ఇలా దాని కింద దిగువ ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కూడా భద్రాచలం వరకు కూడా ఉన్నటువంటి ప్రజల మాన ప్రాణాలు, ఆస్తి, ప్రభుత్వ ఆస్తి, ప్రజల ఆస్తి నష్టపోతుందయ్యా అంటే అయ్యా మాకు అవన్నీ సంబంధం లేదు, మేము రాజకీయమే చేస్తామంటే మళ్ళీ 2023 వరకు మీరే ఉన్నారు కదా. మరి అప్పుడు ఆల్రెడీ మీ ప్రభుత్వంలోనే పర్రెలు వాసిన మీ ప్రభుత్వంలోనే వాటి పిల్లలు దిగినాయి, కిందికి దిగిపోయినాయి. కంక్లూడ్ చేయండి. అదే నేను ఒక్కటి చెప్తున్నా అన్న, బీజేపీ నాయకుడు మాట్లాడుతూ చేతగా లేదు, వీళ్ళ ఎంక్వైరీ సరిగా లేదు, అది లేదు ఇది లేదని సంథింగ్ ఏదో చెప్తున్నా. నేనేమంటున్నా, పదే పదే వీళ్ళ బండి సంజయ్ గారు, తర్వాత కిషన్ రెడ్డి గారు దమ్ముంటే మాకు ఇవ్వండి అని ఏ పబ్లిక్ మీటింగ్, హైర్ ప్రెస్ మీట్లో వీళ్ళ స్టేట్మెంట్ ఉంది. తీరా మేము అసెంబ్లీలో వీళ్ళకి అప్ప చెప్తే ఇంతవరకు దాని గురించి ఒక్క అడుగు ముందుకేసింది పాపన లేదు. ఈరోజు అన్నేమంటున్నారు, మీరు సరిగా ఎంక్వైరీ చేయలేదు, మీరు సరి అరే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, మేము చేసినాం దానికి సరిగా లేదు అనుకుందాం, మరి మీరు మీకు ఇచ్చినాక కూడా ఇప్పుడు 6 నెలలు అయింది కదా, మరి దానికి ఎక్కడ ప్రస్తావన పోయింది? మీదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే అది ఏటీఎంగా మారిందని మీ నరేంద్ర మోడీ గారి దేశ ప్రధాని గారే పదే సభలలో చెప్పినటువంటి వాస్తవమా కాదా? కాళేశ్వరం ఏటీఎంగా చేసుకుని కేసీఆర్ గారు అని అన్ని మీకు తెలుసు కదా. మరి అన్ని తెలిసినప్పుడు చేయడానికి లేట్ ఎందుకు అవుతుంది? దేనికి ఆలస్యము, దేనికి అశ్రద్ధ? అంటే మీకున్నటువంటి అందరికత చేయలేరు, అది మాకు తెలిసిన విషయమే. ఇప్పుడు ప్రజలందరికీ తెలిసిన విషయమే అన్న, భారతీయ జనతా పార్టీకి, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కి పూర్తి మద్దతు ఉంది. తనని ఎవ్వరేం చేయలేరు. నరేంద్ర మోడీ గారు ఉన్న రోజులు కేసీఆర్ విషయంలో ఎవ్వరేం చేయలేరు. రైట్, శ్రీనివాస్ గారు 1 minute లో క్లోజ్ చేయండి. ఏం చెప్పాలనుకుంటారు? మోహన్ గారు, ఇప్పుడు మీరు వచ్చి కూడా 30 నెలలు కదా, మీరు ఎందుకు చేయలేదు కంప్లీట్? మీరు చేసి ఉంటే మీకే క్రెడిట్ వస్తుండే కదా, ఎందుకు ఇప్పటిదాకా మళ్ళీ మా మీదకి వస్తున్నాం? మీకు ఇచ్చినాక ఏం చేసినాం అన్న, మీకు ఇచ్చినాక ఏం చేసినాం? నేను ఇంతకుముందు చెప్పిన, సిబిఐకి ఇచ్చిన తర్వాత సిబిఐ చేసే పని చేసుకుంటుంది, అది దానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. ఎన్ని నోట్లు పంపించింది, కొద్దిగా క్వైరీస్, దానికి జవాబు లేదు, ఇది సిబిఐ చెప్పింది. ఇప్పటికన్నా అది పక్కన పెట్టండి, మీరు చేయాల్సిన పని 2027 కల్లా పునరుద్ధరణ చేసి రైతాంగానికి శస్త్రసామం చేసే బాధ్యత. శ్రీనివాస్ గారు